హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరి కొందరికి రీచ్ అవుతుందండి. పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసే కదండి, అందుకని నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అందరం వెళ్ళి ఇంక ఇక్కడైతే స్టార్ అయితే ఆడుకుంటున్నామండి. ఇంకా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము, ఇప్పుడు పిల్లలు ఆడుకుందాం అంటే ఇంకా ఆడుకొని ఇంకా బోర్ అయితే వచ్చేసిందండి. ఇంకా సాయంత్రం అయితే మేము ఒక 4 o'clock 5 అవుతుందండి. ఇంకా బండ్లు వేసుకొని ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వెళ్తున్నామండి షికారుగా. ఇంకా చీకటి అయితే అవుతుందండి. చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా చూడండి పబ్లిక్ ఎంత ఉన్నారో, ఆ ట్రాఫిక్ చూడండి. జనాలు కూడా చాలా విపరీతంగా ఉన్నారండి. ఇంకెక్కడ ఒక అమ్మాయి రీల్ చేస్తుందండి. ఇంకా అవి చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి. పిల్లలకి సరదాగా తిప్పుకొని వద్దామని ఇంక వెళ్తున్నాము. ఇంక ఇక్కడే ఒక 2 నిమిషాలు వీడియో తీసుకుంటున్నానండి. 2 నిమిషాలు వీడియో తీసుకొని ఇంకా అమ్మాయి చేశాక ఇంకా మేము కూడా ఇంకా మా అమ్మ మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి ఊరు నుంచి. ఇంకా అందుకని అందరం కలిసి బైకులు వేసుకొని వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే మా అన్నయ్య కొడుకండి ఈయన, మా పాప, మా బాబు, మా చెల్లెలు కొడుకు, మా అమ్మ, ఇంకా మా ఆయన, మా మరిది అండి. ఇంకా అందరం స్వీట్ కార్న్ బండి దగ్గర అయితే ఆగామండి తీసుకొని తిందామని. పిల్లలు అయితే అక్కడ ఉంటారా అండి, ఇంక ఇక్కడ కూడా బొమ్మలు అమ్ముతున్నారు. బొమ్మల దగ్గరే ఉండిపోయారండి అది ఇది అని. ఇంకా బెలూన్స్ చూడండి మంచిగా అనిపించాయి నాకైతే. ఇంకెక్కడ చూసుకుంటూ ఇంకా నైట్ అయితే చాలా జనం తక్కువ ఉంటారని వెళ్ళామండి. మధ్యాహ్నం పూట వెళ్ళడానికి ఎండ కదా, సాయంత్రం పూట వెళ్తే అస్సలు ఖాళీ లేదండి. చాలా ఎక్కువ మంది ఉన్నారు జనము. ఇలా స్వీట్ కార్న్ తింటూ మళ్ళీ ఇక్కడ పొటాటో ఫ్రై అంట అండి, ఇది బాగా. ఇంకా మళ్ళీ ఇది కూడా ఒక 3-4 తీసుకున్నామండి. మనిషికి ఒకటి తీసుకొని తింటూ ఉన్నామండి. అక్కడ ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి. నేను వేరే దగ్గర అయితే ఇంకా బాగా తీసానండి వీడియో అనేది. వీళ్ళు కూడా పిండి మొత్తం దీని మీద వేసేసి ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారండి. ఇది 60 రూపీస్ అంట. ఇంక ఇక్కడైతే పక్కన బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాడండి. బ్రెడ్ కాదండి, ఇది చపాతీ పైన ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తున్నారు. ఇంక ఇది కూడా ఒక వీడియో అనేది తీసేసుకున్నానండి. ఇంక ఇది కూడా ఒక వీడియో అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ పిల్లలకి తీసుకెళ్ళామంటే ఫుడ్ అనేది ఇంటికి అన్నం తినకుండా వెళ్ళినా సరే అండి, ఇది తినేసి వెళ్ళామంటే పిల్లలు ఇది తినే పడుకుంటారండి. ఇంకా లంచ్ అయితే అస్సలు చేయరు. ఇంకా చూడండి, ఇంకా మేమైతే ఒక 3 తీసుకున్నామండి ఇవి. ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఇంకా మా మరిది అయితే ఇక్కడ రోల్ అండి, పన్నీర్ రోల్, చికెన్ రోల్ అవన్నీ తీసుకుందామని అన్నారు. ఇంకా నేనైతే వాళ్ళు అక్కడ చెప్పేసి వచ్చేసారండి. నేను ఇక్కడ దగ్గర నుంచి ఆలు పొటాటోది ఎలా చేస్తారు అనేది పెద్దగా వీడియో తీసుకుందామని ఇక్కడ ఆగిపోయానండి. చూడండి ఎంత మంచిగా ఈ అంకులు అయితే తీసేస్తున్నారో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీన్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారండి. ఇక్కడ కూడా సేమ్ రేట్ అండి. ఇంకా అడుగడుగున షాప్స్ ఉన్నాయండి. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఇంకా చిన్నపిల్లలు పెద్దలకి మిక్చర్ అండి, ఇది మొత్తం మిక్స్ చేసి ఇస్తారు కదా, ఆ మిక్చర్ అండి ఇది. మొత్తం అది కొంచెం ఇది కొంచెం మొత్తం వేసి ఇస్తారు. ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి.
ఇది పన్నీర్ రోల్ చికెన్ రోల్ ఉందంట అండి. మేమైతే ఒకటి పన్నీర్ రోలు 3 చికెన్ రోల్ చెప్పామండి. పన్నీరు కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉందండి, అంతేమి తీసేయకూడదని ఏం లేదు, మంచిగా ఉందండి. ఇంకా నేనైతే ఫాస్ట్గా పెట్టేసానండి. మేమైతే 4 చెప్పేసాం కదా, ఇంకా అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నారు. చపాతీలు కాల్ చేసి పక్కన పెట్టేసి దీనిపైన ఎగ్ వేసేసి ఎగ్ రోల్ అయితే చేస్తున్నారండి. దీనిపైన తర్వాత మసాలా అనేది తర్వాత వేస్తారంట. ఇట్లాంటి బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నాకైతే అదే అనిపించిందండి. బయట ఫుడ్ చాలా కొంచెం తింటే తక్కువ తినాలండి. బయటది ఫుడ్ మంచిది కాదు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి కంపల్సరీ తినాలి. కొంచెం బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయండి. ఇంకా చూడండి, ఇంకా అవి తినేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, మనుషులు అది ఇది ఎటు వెళ్దామన్నా దారి లేదండి. ఇంకా మేమైతే నడుచుకుంటూ డబల్ డెక్ బస్సు ఉందంట అండి ఫ్రీగా, అది తిప్పుతూ ఉందట. ఇంకా అది ఎక్కుదామని వెళ్ళిపోతున్నామండి. చూడండి ఇది ఎంత మంచిగా ఉందో. ఇంకా డబల్ డెక్ బస్ దగ్గరకు అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. ఇంకా పబ్లిక్ చూడండి ఇక్కడ కూడా. ఇంకా ఏదైతే ఎక్కి ఇంకా వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చేసామండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.